Hello, officers. Welcome to the 21st episode of Environment by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. వి ఆల్ నో ఇది లాస్ట్ మంత్ న్యూస్ లో ఉండింది. When the Indo-Russian summit happened and Putin visited India, in the memorandum of understanding, we have seen that one of the topics that is listed under it is that Russia is becoming a member of International Big Cat Alliance, and that is why it is in news. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఇవాళ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి కొన్ని బేసిక్ థింగ్స్ క్లియర్ గా ఉండాలి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అనేది ఇట్ ఈస్ అ ట్రీటీ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ బీయింగ్ హెడెడ్ బై ఇండియా. సో ద ఫౌండింగ్ మెంబర్ ఇస్ ఇండియా అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ఇండియా. సో ఇండియానే ఎందుకు హెడ్ చేస్తుంది అంటే మనకి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ లో వీఆర్ ట్రయింగ్ టు కన్సర్వ్ 7 స్పీషీస్ ఆఫ్ బిగ్ క్యాట్స్. Out of the 7 species, 5 species are present in India. So this is one of the first condition why India is doing this. అంతేకాకుండా మనకి ఇప్పుడు గ్లోబల్ ఏదైతే పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఉందో అందులో మోర్ దెన్ 75% ఆఫ్ ద టైగర్స్, వన్ ఆఫ్ ద స్పీషీస్ అండర్ 7 బిగ్ క్యాట్స్, అందులో 75% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ ఇండియా ఓన్లీ. అండ్ దాని కన్జర్వేషన్ కోసం మనం ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ టైగర్ అండర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం ఈ పాపులేషన్ రైజ్ అనేది సక్సెస్ఫుల్ గా మనం ఇంక్రీజ్ చేయగలిగాం. దట్ మీన్స్ వీ నో ద mean techniques and how do we have to improve the declining population of a animal or a species that is there, especially for big cats. That is why India has started this particular alliance which is called as International Big Cat Alliance. అయితే ఇది ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అని అంటే దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ April 9th 2023. Why was it launched? It was launched on the day to commemorate 50 years of Project Tiger in Mysore. So all these points becomes important for prelims. So prelims exam లో ఎక్కడ ఏ ప్లేస్ లో స్టార్ట్ చేశారు, ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ ఆర్ మైసూరు, యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్ దేర్. అండ్ 50 years of which project? ప్రాజెక్ట్ ఎలిఫెంటా, లేకపోతే ప్రాజెక్ట్ చీతానా, లేకపోతే ప్రాజెక్ట్ టైగరా, ప్రాజెక్ట్ రైనో, దే ఆర్ మెనీ ప్రాజెక్ట్స్. సో మోస్ట్లీ యూ మైట్ గెట్ confused between Project Cheetah or Project Tiger because both of them are in the 7 big cat species that are there under this. But the headquarters is in New Delhi. So this also might be one of the confusing points. Okavela headquarters is in Mysuru ante you might by mistake you might fall into the trap that అది కమమరేట్ అయిన ప్లేస్ అంటే ఎక్కడైతే అనౌన్స్ చేశారో ఆ ప్లేస్ మైసూర్ కాబట్టి మీరు హెడ్ క్వార్టర్స్ కూడా మైసూరు అని అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హెడ్ క్వార్టర్స్ ఇస్ న్యూ ఢిల్లీ, బట్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఆర్ లాంచ్డ్ ఇన్ మైసూరు వైల్ వీఆర్ కమమరేటింగ్ 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. ఈ ఒక పాయింట్ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. దెన్ బట్ ఇది 2023లో లాంచ్ చేసినప్పటికీ కూడా దిస్ హ్యాస్ కమ్ ఇన్ టు లీగల్ ఎంటిటీ on January 23rd 2025, that is last year. So after 2 years we can see that this has become a legal entity after which had ఈ పర్టిక్యులర్ కన్వెన్షన్ ఆర్ అలయన్స్ ని 5 countries ratify చేశాయి in 2025. దట్ ఈస్ ఇండియా, నికారాగువా, ఎస్వాటిని, సోమాలియా అండ్ లైబీరియా. వన్స్ దిస్ 5 countries have ratified them అంటే వీటి మీద పాలసీస్ ఆ కంట్రీస్ లో చేసినప్పుడు దే గెట్ రాటిఫైడ్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ బికమ్స్ అ లీగల్ ఎంటిటీ. సో దీస్ ఆర్ అ ఫ్యూ బేసిక్ థింగ్స్ దట్ యూ నీడ్ టు know about it. So what are the key facts that are there regarding International Big Cat Alliance? The Government of India committed one-time budgetary support of 150 crores. ఈ 150 crores ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఇది లాంచ్ చేసిన ఇయర్ నుండి 2023 నుండి, దట్ ఫినాన్షియల్ 2023-2024 నుండి 2027-28 వరకు. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ అంటే కంప్లీట్ గా 5 years వరకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మనము వన్ టైం 150 crores ని కమిట్ చేశాము ఫర్ ద గ్రోత్ ఆఫ్
or for the conservation of all the 7 cats that are there in all the range countries. So always remember, this particular alliance talks about range countries. Range countries are those countries in which వన్ ఆఫ్ ద స్పీషీస్, ఈ 7 cats లో ఏ ఒక్క క్యాట్ అయినా ఆ కంట్రీలో ఉంటే దాన్ని మనం రేంజ్ కంట్రీ అని అంటాం. సో అట్లా మనం ఐడెంటిఫై చేసిన కంట్రీస్ ఆర్ 96. సో 96 కంట్రీస్ లో ఈధర్ ఒక స్పీషీయో, 2 స్పీషీసో, 3 స్పీషీసో ఈ 7 cats లో అక్కడ ఉన్నాయి. దెన్ when we talk about the governance of this particular alliance, it is modeled after the International Solar Alliance. It consists of an assembly and members, a standing committee as well as a secretariat. So International Solar Alliance లో ఎట్లయితే ఇండియా హెడ్ చేసినప్పుడు how the structure is, the same structure is seen in IBCA. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మనకి యూజువల్ గా టైగర్స్ అనేవి మన దగ్గర ఏ అథారిటీ కంట్రోల్లో ఉంటుంది కన్జర్వేషన్? We know it is National Tiger Conservation Authority, which is a statutory body under Wildlife Protection Act of 1972. So ఇది ఉన్నప్పుడు IBCA మరి ఎవరు, does it come under NTCA or is it a separate thing? So always remember, NTCA will be a Indian authority. IBCA is for international కాంగ్లోమరేషన్, అన్ని గార్మెంట్స్ కి సపోర్ట్ చేస్తుంది. సో బోత్ ఆఫ్ దట్ విల్ వర్క్ సైడ్ బై సైడ్. నథింగ్ విల్ కమ్ అండర్ ఎనీథింగ్. అంటే ఐబిసిఏ కింద ఎన్టీసీఏ రాదు, ఎన్టీసీఏ సపరేట్ గా ఇండివిజువల్ గా ఓన్లీ మన కంట్రీలో కన్జర్వేషన్ అనేది చూస్తుంది. ఐబిసిఏ రేంజ్ కంట్రీస్ లో అంతా జరిగే కన్జర్వేషన్ గురించి చూస్తాం. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు బీ కాన్సెప్చువలీ క్లియర్ వైల్ రైటింగ్ యువర్ ఆన్సర్స్ ఎస్ వెల్. నౌ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఈ పర్టిక్యులర్, అసలు ఎందుకు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది తీసుకొని వచ్చాం? ఫస్ట్ థింగ్, గ్లోబల్ కొలాబరేషన్. గ్లోబల్ కొలాబరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి దేర్ ఆర్ మెనీ కాన్సెప్ట్స్ ఇన్ ఇకోసిస్టమ్, బట్ వన్ ఆఫ్ విచ్ that is regarding the species, all the big cats come under something called as keystone species. Keystone species ఎట్లా ఉంటాయి అంటే, if these species are removed from the ecosystem, the whole ecosystem will collapse. The functioning of the ecosystem will collapse. Such species are called as keystone species. These keystone species are placed in the highest peak of the ecological pyramid and they prey upon different species. So ఇవి లేనప్పుడు ఏమవుతాయి, the population of the prey, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ డియర్ పాపులేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, డియర్ యొక్క పాపులేషన్ కంట్రోల్ అవ్వాలి అంటే ఈ ప్రిడేటర్స్ అనేవి ఆ ఎకోసిస్టమ్ లో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ద డియర్ పాపులేషన్ విల్ గ్రో. ఇప్పుడు మనకి కొన్ని ఏరియాస్ లో ప్రాజెక్ట్ చీతా కింద మనం చీతాని రీఇంట్రడ్యూస్ చేసాం ఎకోసిస్టమ్స్ లోకి. ఎందుకని, ఇవి లేని ప్రదేశాల్లో, ఇవి ఇంతకు ముందు అక్కడ ఉన్న చీతా ఉండే లొకేషన్స్ లో ఇప్పుడు లేకపోవడం వల్ల అక్కడ డియర్ పాపులేషన్ అనేది పెరిగిపోయింది. ఇఫ్ యు సీ డియర్ పాపులేషన్ మనకి ప్రీ ఇండిపెండెన్స్ టైం నుండి ఇప్పటి వరకు మీరు కంపేర్ చేస్తే, ద పాపులేషన్ ఆఫ్ డియర్ ఇస్ వెరీ వెరీ హై. మీరు ఏ శాంక్చరీ త్రూ అవుట్ ఇండియా ఎక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చరీకి వెళ్ళినా యూ విల్ ఫైండ్ స్పీషీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డియర్. The number of or the population of deer is increasing in India because the population of these predators is reducing on year basis for various threats that they have. సో ఇవి ఓవర్ గా పాపులేట్ అయినప్పుడు ఏమవుతాయంటే, దే గ్రేజ్ ఓవర్లీ, అంటే ఓవర్ గ్రేజింగ్ అనేది జరుగుతుంది. ఓవర్ గ్రేజింగ్ జరిగినప్పుడు చాలా వరకు మనకి వెజిటేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే కొన్ని స్పీషీస్ కాంపిటీషన్ ఎక్కువైపోద్ది. ఆ డియర్ ఏవైతే ఓవర్ గ్రో అవుతున్నాయో, ఆ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందో వాటికి కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత ఇవి కూడా స్లోగా దే విల్ స్టార్ట్ టు స్టార్వ్ అండ్ డై. డియర్ పాపులేషన్ తగ్గిపోద్ది, వెజిటేషన్ పోతుంది. సో అక్కడ ఉన్న ఈకోసిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. సో అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే మనకి ప్రిడేటర్ పాపులేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీ వాంట్ దిస్ గ్లోబల్ కొలాబరేషన్. సో ఈ ప్రిడేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి హ్యాబిటాట్ ఇస్ వెరీ వెరీ లాంగ్ ఆర్ లార్జ్ హ్యాబిటాట్. సో మనం చూస్తే, మనం లాస్ట్ వీడియోస్ లో టైగర్ రిజర్వ్స్, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్స్ లో చూసినప్పుడు కూడా వి స్పోక్ అబౌట్ మెనీ టైగర్ రిజర్వ్స్ విచ్ ఎక్స్టెండెడ్. ఇప్పుడు ఇండియాలో మనకి బీహార్ లో నుండి నేపాల్ వరకు, యూపీలో నుండి నేపాల్ వరకు బార్డరింగ్
వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ చూస్తున్నాం. ఇక్కడ మనకి ఏం కావాలి, ఇండియాతో పాటు నేపాల్ కూడా అక్కడ కన్జర్వేషన్ కి మనకి హెల్ప్ చేస్తుండాలి. సో వీ నీడ్ గ్లోబల్ cooperation and collaboration that needs to happen to protect these species. The same thing we are looking at in this. And we need to curb illegal trading. So మనకి ఇక్కడ నుండి ఏవైనా స్పీషీస్ వేరే కంట్రీలో డిమాండ్ పెరగడం వల్ల అక్కడ ఎక్కువ పోచింగ్ జరుగుతుంది ఆర్ హంటింగ్ జరుగుతుంది అని అంటే దాన్ని కర్బ్ చేయాలంటే కూడా ఇంటర్నేషనల్ గా కంట్రీస్ అన్ని ఆ పర్టికులర్ స్పీషీస్ యొక్క ప్రోడక్ట్స్ ని బ్యాన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనము we will be able to control the decline in population of this particular species. Then resource mobilization. ఈ కన్జర్వేషన్ కి మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అవసరం అవుతాయి. అండ్ ఆల్సో we will require different data, జెనెటికల్ అబ్జర్వేషన్స్, వీటన్నిటికీ కూడా మనకి చాలా economical గా రిసోర్సెస్ అనేవి అవసరం అవుతాయి. be it technology, be it equipment, be it genetical modifications, biotechnology, technological transfers, everything. So everything ఒక global collaboration ఉన్నప్పుడు that becomes easy for every country to conserve their species. Then climate resilience. This particular climate resilience, it integrates all the big cats conservation with broader goals of habitat restoration as well as climate change mitigation. మనం ఒక స్పీషీని కన్జర్వ్ చేయాలి అంటే దాని హ్యాబిటాట్ మొత్తాన్ని కన్జర్వ్ చేయాలి. సో దట్ ఈస్ హౌ వీ విల్ ఆల్సో హెల్ప్ ద క్లైమేట్ చేంజ్ వైల్ యూఆర్ ప్రిజర్వింగ్ ద హ్యాబిటాట్. అంటే ఫారెస్ట్స్ ని కూడా మనం కన్జర్వ్ చేస్తాం, దానివల్ల కార్బన్ సింక్స్ అనేవి పెరుగుతుంది అండ్ క్లైమేట్ చేంజ్ ని కూడా మిటిగేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఆబ్జెక్టివ్స్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్ under the International Big Cat Alliance. Now, what are the focus species? నేను 7 species in starting నుండి చెప్తున్నా. 7 species ఏంటి? They are tiger, lion, leopard, snow leopard, cheetah, jaguar and puma. Out of all these, only 5 species are present in India. Jaguar and puma are not present in India. Yes, so these one thing exception ఏదైతే ఉందో అది ప్రిలిమ్స్ లో క్లియర్ గా అడుగుతారు. సో వాట్ ఆర్ ద స్పీషీస్ దట్ ఆర్ దేర్, వాట్ ఆర్ నాట్ ప్రెసెంట్. ఓకే, సో దిస్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. దెన్ ఇదంతా చూసుకున్న తర్వాత అసలు రీసెంట్ గా ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? ఒకటి, IBCA యొక్క ఫస్ట్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ June 16th, 2025. ఫస్ట్ థింగ్, ఇది 2025 ఇయర్ లోనే రాటిఫై అయింది ఇన్ జనవరి. జూన్ లో చూసుకుంటే ఫస్ట్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దెన్ దీంట్లో ఇండియాస్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ వాజ్ ఎలెక్టెడ్ as the first president of IBCA during the 2025 assembly. Then the headquarters was finalized, formally signing the April 2025 designating India as the host. సో headquarters agreement లో ఇండియాని హోస్ట్ గా డిక్లేర్ చేస్తూ కూడా మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం రీసెంట్ గా న్యూస్ లో ఉంది, రష్యా విల్ బికమ్ ద 19th member. It is joining IBCA. So Russia నుండి we can expect more technology transfer. Russia has its own species like the Siberian tiger. Yes, so ఆ స్పీషీస్ అన్నిటి గురించి మనము ఈ 7 cats ఏవైతే బిగ్ క్యాట్స్ ఉన్నాయో వాటి గురించి మనం సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్. For more such information and more such informative videos, please keep watching our channel Prerna ICS. Thank you.